సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో నమస్తే వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే మేడం. యా, సో ఇయర్ ఎండ్కి అయితే వచ్చేసాం మనం. 2025 అయిపోతుంది. సో ఇప్పటి వరకు ఇప్పుడున్న మార్కెట్ అంతా కూడా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ మనకి 2026 మీద కూడా మార్కెట్ మీద కొంచెం ఫేమస్ యూట్యూబర్స్ కావచ్చు, లేదంటే ఎక్స్పర్ట్ కొంచెం ఫారెన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఏమంటున్నారు అని అంటే మనకి 26లో మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు, అవబోతోందని. సో ఇది ఎంతవరకు నిజం అంటారు, ఎంతవరకు నమ్మాలంటారు అసలు? సో మనం 2025 డిసెంబర్ 31 ఈ వీడియో చేస్తున్నాం అండి. అది కూడా మార్కెట్ అయిపోయిన తర్వాతే వీఆర్ డూయింగ్ దిస్ వీడియో. రైట్. సో 2025లో మార్కెట్ ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలంటే కొన్నిసార్లు నవ్వింది, కొన్నిసార్లు భయపెట్టింది, అండ్ కొన్నిసార్లు మనకి ఎమోషన్స్ని ఒకేసారి హై లెవెల్కి తీసుకెళ్ళి. సో సింపుల్స్ ఏంటంటే ఒకసారి బాగా పెరగటం, ఒకసారి బాగా పడిపోవటం, ఇలా అన్ని రకాల ఎమోషన్స్ అయితే మార్కెట్ ఇచ్చింది. రైట్. సో ఇది కామనే మేడం. మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లెవెల్లోనే ఒక అప్వర్డ్లోనే వెళ్తుంది అనుకోవటం తప్పు. మార్కెట్ అప్ డౌన్ అనేది కామన్గానే ఉంటుంది. 2026లో కూడా ఈ కామన్ ఫినామినానే జరిగింది. సో సింపుల్గా చూస్తే కనుక జనవరి నుంచి డిసెంబర్ 31 మధ్య మనకి సెన్సెక్స్ 8.5% రిటర్న్ ఇచ్చింది. ఓకే. విచ్ ఇస్ గ్రేటర్ దెన్ అన్ ఎఫ్డి రిటర్న్. రైట్. కాకపోతే గోల్డ్ కంటే కొంచెం తక్కువ ఇచ్చింది. అండ్ మోస్ట్లీ మన రియల్ ఎస్టేట్ కన్నా కూడా ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కరెంట్లీ ఇట్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో మనకున్న మేజర్ 4 అసెట్ క్లాసెస్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఇదేం వర్స్ట్గా లేదు. కరెక్ట్. అండ్ గ్లోబల్ ఈవెంట్స్ వరకు చూసుకుంటే కనుక మనకి 2025లో మెజారిటీగా జరిగింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి జనవరి 28న ట్రంప్ పవర్లోకి వచ్చాడు. అండ్ ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి. రైట్. టారిఫ్ వార్ మొదలు పెట్టాడు. అండ్ ఇరాన్ మీద యుద్ధం, ఇండియా పాకిస్తాన్ మనకి జరిగింది, ఆపరేషన్ సింధూర్. అవును. సో ఇలాంటి మేజర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అయితే జరిగాయి. అవును. అండ్ ఈ యుద్ధ వాతావరణం, ఈ ట్రంప్స్ టారిఫ్స్, వీటి వల్ల ఏంటంటే కనుక ఇన్వెస్టర్స్లో భయం అయితే నెలకొంది. సో సింపుల్గా చెప్పాలంటే మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, మన కంపెనీలో రూమర్స్ వచ్చాయి, కంపెనీ లాసుల్లో ఉందంటే, లేదా కంపెనీ మీద రైట్స్ జరిగాయంటే తీసేస్తారంటే, అంటే యాజ్ అన్ ఎంప్లాయీస్ మనకి భయం ఉంటుంది కదా. ఉంటుంది. సేమ్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి కూడా వాళ్ళకి ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ మేజర్గా మనకి యూఎస్ నుంచి వస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో యుఎస్ కరెన్సీ డాలర్ 5% వరకు అప్రిషియేట్ అయింది. అండ్ ఈ యుద్ధ భయాలు, టారిఫ్ వార్, ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కన్నా వాళ్ళ ఓన్ మార్కెట్కి వెళ్ళిపోదాం, ఎట్లాగో అక్కడ డాలర్ కూడా బాగా పెరుగుతుంది, సో అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుందాం, లేదా ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుందాం, అలాంటి థాట్ ప్రాసెస్తో ఉన్నారు. సో అందుకని మనకి 2025లో మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా వెళ్ళిపోయారు. మనకు జరిగిన ఈ వాలటిలిటీ కూడా మెజారిటీ ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ వల్లే వచ్చేసింది. అసలు దాన్ని కూడా మన ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ ఎస్ఐపిస్ ద్వారా చాలా వరకు కౌంటర్ బ్యాక్ చేశారు. 10 years 15 years బ్యాక్ సిచ్యువేషన్ ఇలా లేదండి. సో అప్పుడు కనుక ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్తే కనుక మార్కెట్ ఈజీగా 20-30% డౌన్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సైడ్ వెళ్తా ఉన్నారు, వీళ్ళు ఒక సైడ్ పంప్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మనకి అంత హెవీ ఫాల్స్ అనేవి కనపడలేదు. మేబీ మనకి మార్చిలో టారిఫ్స్ వారు వచ్చినప్పుడు మార్కెట్ 72,000 సెన్సెక్స్ డౌన్కి వెళ్ళింది. బట్ విత్ ఇన్ ఏ వీక్స్ ఇట్ హ్యాస్ రీగైన్ ఇట్స్ అగైన్ 80,000 మార్క్ అయితే సాధించింది. సో ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మనకి మార్కెట్ అయితే మేజర్గా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అండ్ మార్కెట్స్లో చూస్తే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది వడ్డీ రేట్లు అండి, ఇంట్రెస్ట్ రేట్. ఇది మెయిన్గా చూస్తే కనుక ఈ ఇయర్ అయితే కనుక ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఆల్మోస్ట్ 1.5% వరకు డౌన్ అయ్యాయి. ఆర్బీఐ వడ్డీ రేట్స్ తగ్గించింది. దాని ఫలితంగా ఏంటంటే కనుక కొత్త లోన్స్, హోమ్ లోన్స్ అనేవి చీపర్ అయిపోయాయి. ఒకప్పుడు 8.5 అలా 8% అలా వచ్చి ఇప్పుడు 7.5కే దొరుకుతున్నాయి. అండ్ ఇదేంటంటే సీనియర్ సిటిజన్స్ ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్. వాళ్ళకి 7% ఎఫ్డీ వచ్చేది ఇప్పుడు ఏమో 5.75-6% ఎఫ్డీలు వస్తుంది. సో కొంతమందికి మోసం, కొంతమందికి ఖేదం. అండ్ కొంచెం మన టెక్నాలజీ వైజ్గా కూడా చూసుకుంటే కనుక సో కొత్త టెక్నాలజీ అయితే మనకి పరిచయం అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో చాట్ జీపీటీ, డీప్ సీక్, ఇలాంటివి అయితే వచ్చాయి. సో వీటి వల్ల ఏంటంటే కొత్త టెక్నాలజీ రెవల్యూషన్ ఏమన్నా వస్తుందా? ఒకప్పుడు కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఎలాంటి రెవల్యూషన్ వచ్చిందో అలాంటి రెవల్యూషన్ వైపు మనం నడుస్తున్నాం. సో ఏంటంటే మనకి ఏఐతో కనుక మనం పెద్ద బుక్ ఇచ్చేసి నాకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పండి కానీ చెప్పేస్తుంది. అదే ఒక మనిషి దాన్ని చదివి సమరీ రాయాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఏఐ విత్ ఇన్ మినిట్స్ చేయగలుగుతుంది. అంటే దీనికి ఏంటంటే కొంచెం ఈ సెమీ కండక్టర్ చిప్స్ అనేది కావాలి. సో ఈ చిప్ని ఎన్విడియా ఇలాంటివి తయారు చేస్తుంటాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఎన్విడియాకి చాలా డిమాండ్ పెరిగింది స్టాక్స్కి. సో ఏంటంటే కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు పాత టెక్నాలజీ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది.
సో మనకేంటంటే దీంతో పాటు ఏ బబుల్ బర్స్ట్ అవుద్దా అన్న భయం కూడా పట్టుకుంది ఇన్వెస్టర్స్లో. సో ఇది 2025 అయితే బర్స్ట్ అవ్వలేదు, 2026లో ఏమన్నా అయిద్దా చూడాలి. సో మీకు ఎందుకు బర్స్ట్ అవుద్ది అనుకుంటున్నారంటే స్టిల్ ఇప్పటికీ మీరు చూస్తే కనుక మొన్న చూశాను పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్ యూజర్స్కి ఇస్తుంది ఫ్రీగా. చాట్ జీపీటీ కూడా ఈ ఇండియాలో చాలా మందికి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇచ్చింది. సో వీళ్ళకి ఏంటంటే ఈ కంపెనీస్కి ఎక్కడ వాళ్ళు ఏం చార్జ్ చేయట్లేదు మోస్ట్లీ, బట్ వాళ్ళకేంటి సర్వర్స్ మెయింటైన్ చేయాలి, ఆ స్టాఫ్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ అంటే కనుక చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రైట్ రైట్. సో ఎలా ఇన్వెస్టర్స్ అయితే ఒక సైడ్ నుంచి పంప్ చేస్తున్నారు, బట్ ఎంతకాలం పంప్ చేస్తారు? ఏదో ఒక రోజు అయితే దే విల్ ఆల్సో వాంట్ మనీ కదా. సో ఒకవేళ ఈ ఇన్వెస్టర్స్ పేషెన్స్ కనుక బ్రేక్ అయితే కనుక ఏ బబుల్ ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. అండ్ ఇదేమి .com బబుల్తో అయితే మనం పోల్చక్కర్లేదు. .com బబుల్ అంటే ఏంటంటే ఆ ఫేక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు, బట్ అలా కాదు, రిటర్న్స్ రాకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ ఏమన్నా వెనకడిగేస్తారా? బట్ టెక్నాలజీ ఈజ్ రియల్. కొంత వెనకడిగేస్తే కనుక 1 or 2 years లేట్ అవుతుంది అంతే. ఓకే. ఎందుకంటే ప్రాఫిట్ ఇవ్వట్లేదు ఆ కంపెనీ, బికాస్ దే ఆర్ మేకింగ్ లాసెస్. సో కరెంట్లీ 2025లో అవ్వలేదు, 2026లో అవ్వచ్చు. నెక్స్ట్ మీరు అడిగారు మార్కెట్ క్రాష్ ఎలా ఉంది. నాకు తెలిసి దేవుడు తప్ప ఇంకెవరు మార్కెట్ క్రాష్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరండి. వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, అసలు ఏ బేస్ తీసుకొని చెప్తున్నారు? వీళ్ళందరూ లైమ్ లైట్లోకి రావడానికి చెప్తారు. రైట్. కొన్ని థియరీస్ పట్టుకుంటారు, ఆ టైంలో అయింది, ఈ టైంలో కూడా అవ్వచ్చు అని చెప్తారు. సో అసలు దాదాపు సగం వరకు అవి నిజం కాలేదు. సో నేను కూడా ర్యాండమ్ గెస్ చేస్తే ప్రాబబిలిటీ ప్రకారం 50% కరెక్ట్ అవ్వచ్చు. సో చాలా మందికి ఇదే జరిగింది. అండ్ ఒకవేళ నిజంగానే మార్కెట్ క్రాష్ అయింది, మనం పోయి వెళ్ళి దాన్ని ఆపగలమా? సో మన చేతిలో లేని ఈవెంట్స్ ఇవన్నీ. రైట్. అండ్ 2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చి టారిఫ్స్ వారు ఇట్లా చేస్తారంటే ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తారు? అసలు ఇవన్నీ ఎక్స్టర్నల్ ఈవెంట్స్. రైట్. ఆపరేషన్ సింధూర్ జరిగిద్దాం అని అనుకున్నామా? లేదు. సో ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయడం అంత ఈజీ కాదండి. ఓన్లీ ఇంటర్నల్ ఈవెంట్స్ని కొంతమంది కనుక్కోగలరు, కానీ మనకి ఏంటంటే మార్కెట్ ఫాల్ అనేది ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్తో కూడా కూడుకొని ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి అసలు మార్కెట్ పడిపోతుంది వీటి మీద అసలు భయాలు అయితే పెట్టుకోవద్దు. అసలు నిజంగానే మార్కెట్ పడిపోయింది అనుకోండి, మీకేంటి ప్రాబ్లం? యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ నెక్స్ట్ 5 years, 10 years, 15 years. సో మీకు ఈ రోజు మార్కెట్ పడితే మీకు వచ్చే లాస్ ఏంటి? నిజంగానే మార్కెట్ పడింది అనుకోండి, ద యూనిట్స్ విల్ బి చీపర్. 20 rupees ఇన్ యూనిట్ 15 rupeesకి రావచ్చు. సో ఫర్ సేమ్ 10,000 rupees ఎస్ఐపి యూ విల్ బి బయింగ్ మోర్ యూనిట్స్. లేదా మీ ఎస్ఐపిని పెంచుకోండి, ఎందుకంటే మనకి తక్కువలో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇదే బంగారం కనుక క్రాష్ అయ్యి ఒకేసారి ఒక 40% పడిపోయింది అనుకోండి, కొంటారా? సో మరి మార్కెట్ పడిపోతే ఎందుకు దాన్ని భయలా చూస్తారు? దాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. పడినప్పుడు కొనుక్కోవాలనే ఆపర్చునిటీగా దాన్ని తీసుకోవాలని అంటారు. యా. అండ్ మార్కెట్ పడుతుందా పడదా ఇలాంటి ప్రొడక్షన్స్ కన్నా మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు ఫియర్తో అయితే డెసిషన్స్ తీసుకోవద్దు. అయ్యో మార్కెట్ పడిపోయిందంటే నేను సేఫ్గా వెళ్ళాలి, ఇదంటే వదిలేయండి. ఎప్పుడు మన లాంగ్ టర్మ్ దేనికోసం ఇన్వెస్ట్ చేస్తాం దాని మీదే టార్గెట్ పెట్టుకుని. మార్కెట్ నిజంగా పడితే ఎవరికి లాస్ అంటే 2026లో వాళ్ళకి గోల్డ్ నియర్గా ఉంది, వాళ్ళ మనీ మొత్తం ఈక్విటీలో ఉందంటే వాళ్ళకి లాస్. అలా కాకుండా మీకు నెక్స్ట్ 10 years, 15 years అలా ఉండే వాళ్ళకైతే అసలు ఈ మార్కెట్ ఈరోజు పడితే ఇంకా ఆనందంగా ఫీల్ అవ్వాలి. కరెక్ట్. నెక్స్ట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని క్రమం తప్పకుండా కొనసాగించాలి. ఎవరైతే ఆపేశారో వాళ్ళు అసలు లాస్ అవుతారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమంటారు. ఇది నేను చెప్తాను మేడం, ఒక 63% క్లయింట్. సో ఆయన నాకు విజయవాడలో పరిచయం అయ్యారు. సో హీ స్టార్టెడ్ అన్ ఎస్ఐపి ఫర్ హిస్ గ్రాండ్ సన్. ఆయన 2 years గ్రాండ్ సన్ ఏంటి వాళ్ళ గ్రాడ్యుయేషన్ అప్పుడు ఉపయోగపడుతుందని స్టార్ట్ చేశాడు. మనకి ఈ టారిఫ్ వార్ మొదలైనప్పుడు ఆయన యూట్యూబ్ ఎక్కువ ఫాలో అయ్యాడంట. వీడియోస్ చూసి మార్కెట్ నిజంగానే క్రాష్ అయిపోతేమో అది ఇది అనుకున్నాడు. మేడం గారు ఏం చెప్పారంటే గ్లోబల్ ఎకనామిక్ ఈవెంట్స్ అవి చెప్పారు. ఈయన దాన్ని రాంగ్గా అండర్స్టాండ్ చేసుకుని రెసిషన్ వచ్చేసిందని సెట్ అయిపోయాడు. అయిపోయి ఎస్ఐపిస్ ఆపేశాడు. తీరా చూస్తే అక్కడ నుంచి మార్కెట్ 72,000 నుంచి పెరుక్కుంటూ వచ్చింది. మళ్ళీ మొన్న చూస్తే ఆల్ టైమ్ హైన్ బ్రేక్ చేసింది. సో మీ ఓన్ అనాలిసిస్ అయితే అప్లై చేయొద్దు. మీకు ఫుల్ నాలెడ్జ్ లేనప్పుడు మీ ఓన్ అనాలిసిస్ అప్లై చేయకుండా మార్కెట్ పడినా పెట్టండి. ఎందుకంటే యూ నీడ్ దిస్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఫర్ యువర్ గ్రాండ్ సన్. దాన్ని అతను 2 years ఉన్నప్పుడు మార్కెట్ పడిపోయింది దాన్ని భయంతో ఆపేస్తే దానికి అసలు ఏంటి? అదే కదా. అంటే ఇంకా అసలు ఇప్పుడు పడినా లాంగ్ టర్మ్ లో లైక్ మళ్ళీ మార్కెట్ హై అవుతుందని ఉంటుంది కదా ఎవరికైనా. మార్కెట్ ఖచ్చితంగా ప్రతి పడినసారి మళ్ళీ తిరిగి పెరుగుతానే ఉంటుంది. బట్ టైం టేక్ అయినా వీళ్ళు లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు ఈ షార్ట్ టర్మ్ ఆలోచించడం చాలా అది. షార్ట్ టర్మ్ ఆలోచించి ఇంకోటి ఏంటంటే నిజంగానే ఒకవేళ మార్కెట్ క్రాష్ అయింది ఆ టైం అసలు సోషల్ మీడియాలో మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చూడకండి. దట్ విల్ ట్రిగర్ ఎమోషనల్ డెసిషన్స్. మీరు ట్రేడింగ్ మెంటాలిటీని పెంచుద్ది. అసలు మీకు ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అంటే కనుక సపోజ్ నేను ఒక 10 years పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను.
9 ఇయర్స్ పాటు అసలు మార్కెట్ పెరగకూడదని కోరుకోవాలి. హ్మ్. హ్మ్. 10th ఇయర్ ఒక 2.5% పెరిగితే చాలు. ఇదంతా ఇయర్స్‌లో పెరిగినదే యాహ్! అప్పుడు కూడా పెరుగుతుందనుకోవాలి. మాకు ఎందుకంటే యావరేజ్ ఫాల్ మనకి అండ్ హై, 15% ఫాల్ అండ్ రిటర్న్ హై. అనేది వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. సో కరెక్ట్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ అలా ఉండాలి. బికాస్ వెన్ హీస్ ఇన్వెస్టింగ్ హీస్ బయింగ్. ఎప్పుడు బై చేయాలి? తక్కువలో ఉన్నప్పుడు బై చేయాలి. రైట్. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది మెంటాలిటీ ఎలా ఉంటదంటే వాళ్ళు పెట్టిన ఎస్ఐపీలు చేస్తూ ఉంటారు. మార్కెట్ పెరగాలని కోరుకుంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఎక్కువ రేట్‌లో కొంటూ ఉంటారు. కరెక్ట్. దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. మీరు ఈ 2025లో మీరు రకరకాల క్లయింట్స్‌తో డీల్ చేస్తూ ఉంటారు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ అనే సిట్యుయేషన్ ఎప్పుడైనా మీకు ఏదనిపించింది అసల? సో నేనైతే ఒక ఫ్యామిలీని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ ప్లానర్‌గా ఉన్నానండి. ఓకే. ఓకే. సో వాళ్ళ నా దగ్గర చాలా కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. హ్మ్. సో ఈ ఇయర్ జాన్వరిలో వాళ్ళు రివ్యూ కోసం అయితే వచ్చారు. ఓకే. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ వైఫ్ ఏంటంటే మ్యాటర్నిటీ లీవ్‌లో ఉంది. ఓకే. హ్మ్. మ్యాటర్నిటీ లీవ్ కూడా ఎండ్ వస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళ కంపెనీ ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ఎంతో ఇచ్చారు. సో షీ వాంట్ టు రీజాయిన్ ఇక. సో వాళ్ళేంటంటే అప్పుడు ఏ థాట్‌లో ఉన్నారంటే పిల్లోడు అప్పుడే చిన్నవాడు. హ్మ్. సో వదిలిపెట్టే ఇష్టం లేదు. సో షీ సెడ్ దట్ ఐ విల్ క్విట్ ద జాబ్. ఓకే. ఒక 2-3 ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తానని చెప్పింది. సో నేను వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్స్ మొత్తం నాకు తెలుసు. సో వాళ్ళిద్దరే వర్కింగ్ అండ్ వెనకాల అసెట్స్ ఏమీ ఎక్కువ లేవు. సో నేనేం చెప్పానంటే మేడం మీరు స్టాప్ చేయొద్దు. అట్లీస్ట్ ఒక 20,000 పెట్టి ఒక కేర్ టేకర్‌ని పెట్టుకోండి. హ్మ్. మీ పిల్లోడిని చూసుకోవడానికి. సరే మీకు అవుట్ సైడ్స్ మీద గనుక ఏమైనా డౌట్స్ ఉంటే గనుక అట్లీస్ట్ మీకు తెలిసిన రిలేటివ్స్‌లో గాని ఎవరైనా ఉంటే గనుక వాళ్ళనైనా పిలిపించుకోండి. తెలిసిన వాళ్ళని. కరెక్ట్. హ్మ్. సో మీరైతే జాబ్ డిస్కంటిన్యూ చేయొద్దు. హుహు. అలా చెప్పాను. వాళ్ళేమన్నారు? అసలు నువ్వేంటి ఎలా చెప్తున్నావు? అంటే ఏంది వాళ్ళకి 25,000 ఇస్తే నాకు ఎక్స్‌ట్రాగా నాకొచ్చేది 5,000 కదా! దానికోసం ఎందుకు చేయాలి? అని వాళ్ళు నాకు చెప్పారు. అండ్ ఇదేంటి ఒకవేళ మేము ఎస్ఐపీ చేస్తున్నాం కదా! ఎస్ఐపీ ఏమన్నా డిస్టర్బ్ అయిద్దని నీ థాట్ ప్రాసెస్‌లో నువ్వు చెప్తున్నావు అన్నట్లు చెప్పారు. ఓకే. ఓకే. బట్ అట్లా కాదండి. మీకు ఒకసారి జాబ్ గనక డిస్కంటిన్యూ అయితే గనక మళ్ళీ స్టార్ట్ చేయాలంటే గనక ఫస్ట్ కాడి నుంచే స్టార్ట్ చేయాల్సొస్తది. అవును. అవును. చాలామంది మిమ్మల్ని ఫ్రెషర్‌గానే ట్రీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఉంటుంది. అవును. అవకాశాలు అంత ఈజీగా రాకపోవచ్చు. 2025 ఆ టైంలో నాకేంటంటే యూఎస్‌లో కొంచెం ఆ టెన్షన్స్ ఇవన్నీ నేను చూసాను. సో సాఫ్ట్‌వేర్ మార్కెట్ కొంచెం డౌన్ అవ్వచ్చు. అలాంటి థాట్‌లోనే నేనున్నాను. హ్మ్. హ్మ్. సో బెటర్ జాబ్ అయితే డిస్కంటిన్యూ చేయొద్దు. సేమ్ మీకు రాకపోయినా పర్వాలేదు. మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే యాడ్ అవుతుంది అన్నట్లు చెప్పాను. సో దెన్ వాళ్ళైతే అక్కడైతే నాకైతే ఏం చెప్పలేదు. దెన్ దే వెంట్ బ్యాక్ టు హోమ్. సో దే డిసైడెడ్ దట్ సో ఓకే. వి కెన్ ట్రై ఇట్. ఒకవేళ నచ్చకపోతే గనుక ఎట్లాగో మళ్ళీ దాన్ని మానేసేద్దాం. హ్మ్. హ్మ్. సో దే గాట్ ఫర్ 25,000 రూపీస్. కేర్ టేకర్ అయితే వచ్చారు. సో షీ విల్ బి దేర్ ఇన్ ద మొత్తం డే టైమ్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడేంటంటే బాబుని చూసుకోవాల్సిన కమిట్మెంట్ అనేది లేదు. లేదు. షీ కెన్ డెలివర్ హర్ వర్క్ రైట్. విత్ ఫుల్ కమిట్మెంట్. రైట్. సో మళ్ళీ ఈ ఇయర్ 1 వీక్ బ్యాక్ నాకు మళ్ళీ వచ్చారు రివ్యూ కోసం. నౌ షీ ఈస్ ఎర్నింగ్ 50,000 రూపీస్. ఓహ్! ఒక జాబ్ షిఫ్ట్ కొట్టారు. సో ఇది ఎలా జరిగింది? సో ఒక ప్లానింగ్ ప్రకారం చేసాము. అండ్ ఎవరెవరైతే ఇలా షిఫ్ట్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సీన్స్ మేము చూసాం కాబట్టి కష్టాలన్నీ మేము చూసాం కాబట్టి వాళ్ళకి చెప్పాం. ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉంటారు కాబట్టి మీరు అడ్వైస్ యాహ్! చేయగలుగుతారు కరెక్ట్‌గా. ఆమె ఏంటంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న మొత్తం వర్క్ ఆమె చూసుకుంటుంది. రైట్. జస్ట్ ఆమె రోల్ ఏంటంటే ఆఫీస్‌కెళ్ళి ఆ ఆఫీస్ వర్క్ మాత్రం చేయటమే. చేయడం. హ్మ్. మళ్ళీ అగైన్ 6:00కి మళ్ళీ షీ విల్ బ్యాక్. సో ఇప్పుడేంటంటే మోర్ ప్రొడక్టివ్‌గా వర్క్ చేయగలుగుతుంది. కరెక్ట్. అవును. సో ఇలాంటివి ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే మీరు చాలామంది ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడినప్పుడు, మీ ఓన్ నాలెడ్జ్ కన్నా ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్‌తో తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి పాసిబుల్. రైట్. రైట్. సో ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా కెరియర్ బ్రేక్ తీసుకున్నారండి. సో నౌ హూ వాంట్ టు రిజైన్ అది అవ్వలేదంట. అవును. మళ్ళీ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేయాల్సొస్తది మీరన్నట్టు. 20,000కి అడుగుతున్నారంటండి. 15,000, 20,000 రూపీస్ సాలరీ. ఓహ్! అది కాంపిటీషన్‌కి అయిపోతుంది మోస్ట్‌లీ. సో నౌ షీ ఈస్ ఎర్నింగ్ 50. వేరియబుల్ పే ఇంకో 20,000. రైట్. రైట్. కెరియర్‌లో ముందుకెళ్ళటమే కదా! అవును. అవును. ఇంకో ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకా తనకి మళ్ళీ యాహ్! ఇంకా పెరుగుతూ పెరగొచ్చు. ఉంటుంది. ఇంకా రైట్. 1 ఆర్ 2 ఇయర్స్ కొంచెం బాగా చేశారనుకోండి అగైన్ 1,00,000 కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. రైట్. కరెక్ట్. అండ్ కొత్త కంపెనీ కల్చర్ చాలా బాగుందంట. నైస్. ఆ కంపెనీలోకి వెళ్ళాలంటే మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంట. ఓహ్! వాళ్ళు పెట్టుకున్నది. సో ఇప్పుడేంటి ఆమెకి బ్రేక్ లేకపోవడం అంత పాసిబుల్. అవును. అవును. యాహ్! షీ ఈస్ డూయింగ్ గుడ్ నౌ బ్రేక్ లేకపోవడం వల్ల. ఈ అడ్వైస్ అయితే నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. గ్రేట్ అండి. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ యాహ్! సో మచ్.